వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సుందరాకాండ 4వ సర్గ చదువుకుందాం రండి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీత రామ కథ. కోటగోడ అవలీలగా బ్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. సువర్ణమయ సౌదరాజములు దగదగ మెరిసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల చల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరమించు పదవతుల త్రిస్థాయి పలుకు గానమారులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తెల్ల తెల్లని మబ్బులు పోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి. వడ్డాణపు చిరు గజ్జల సవళి గల్లు గల్లు మన అందెల సవ్వడి. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. భువ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయు యాతుదానములు ఆదివీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు యశదీక్షులు జటాదారులు మండితలు గర్భముష్టిదారులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏక కన్నులు ఏకాశులు లంబోదరులు వికృత రూపులు ధనుర్ధారులు ఖడ్గధారులు విరియ కవచముల దాల్చిన వారల అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వీర విహోరులు కామరూపులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నల్లని వారు తగపదగరులు దృఢకాయులు తేజోవంతులు కనకమయ భూషణదారులు శ్రీలోలురు మదమాంసులు నిశాచరులు నరహంతకులు విచ్చలవిడిగా విహరించు వారలు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 4వ సర్గ సంపూర్ణం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.